ఆల్ మై డియర్ మాస్టర్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మన ఫర్ యూ మీకోసం ఛానల్కు శ్రీ తిరుపతి రెడ్డి గారు పామూరు నుంచి వచ్చారు. ఆయన చెప్పబోయే టాపిక్ యోగ పరంపర. థ్యాంక్ యూ మాస్టర్స్. వెల్కమ్ సార్. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్. మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, అదేవిధంగా మీకోసం మరియు మీకోసం ఛానల్ వారికి, అదేవిధంగా ఈ జూమ్లో వీక్షిస్తున్నటువంటి ఆత్మబంధువులకు, యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి ఆత్మబంధువులకు, ముఖ్యంగా సరితా మేడం గారికి, సతీష్ గారికి నా ధన్యవాదాలు. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ యోగ పరంపర. ముందుగా నా పేరు తిరుపతి రెడ్డి, మాది పామూరు. నేను రిటైర్డ్ టీచర్ని. నేను 2020లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది, కరోనా టైంలో. ఈరోజు మన టాపిక్ యోగ పరంపర. యోగ పరంపర అనే ఈ పుస్తకాన్ని పత్రిజీ గారు స్వయంగా రాసినటువంటి పుస్తకము. ఇది ఆయన రాసినటువంటి టాపిక్స్లో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ప్రతి ఒక్కరూ యోగ పరంపరల గురించి తెలుసుకోవాలా అని చెప్తారు. మరి ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఇది పత్రిజీ గారికి ఇష్టమైనటువంటి టాపిక్. ముందు యోగము అంటే ఏదో తెలుసుకుందాం. యోగము అంటే కలయిక అని అర్థం. యోగము అంటే కలయిక అని అర్థం అన్నమాట. మామూలుగా యుంజతే ఇది యోగా అన్నారు సంస్కృతంలో. దాన్ని కలయిక, యోగము అంటే కలయిక అని అర్థం. కలయిక అంటే కలుసుకోవడం, యోగం అంటే కలుసుకోవడం. మనం మామూలుగా యోగాన్ని గురించి జనరల్గా మాట్లాడుకుంటా ఉంటాం. మనం వివాహ యోగము, వాహన యోగము, ఇలాంటి యోగాలు, పుత్ర యోగము అని. యోగము అంటే కలయిక. కలయిక అంటే కలయిక అనేది సంతోషానికి దారి, సంతోషాన్ని తెలియజేస్తుంది. అట్లనే వియోగము, వియోగము అంటే దుఃఖానికి దారి. యోగము అంటే సంతోషానికి, వియోగము అంటే దుఃఖానికి. మనకు చాలా యోగాలు ఉన్నాయి. అందులో హఠయోగము. హఠయోగము అంటే మనము ఈ శరీరంతో చేసేటువంటి యోగం. హఠయోగం అంటే మన శరీరంతో చేసేటువంటి యోగాన్ని హఠయోగము అంటాం. హఠయోగం అంటే మామూలుగా ముద్రలు వేయడము, ఆసనాలు వేయడము, ప్రాణాయామం, ఇలాంటివన్నీ కూడా ఈ హఠయోగం కింద వస్తాయి అన్నమాట. అదేవిధంగా కర్మయోగము. కర్మయోగం అంటే మనం చేసే కర్మలు, అంటే పనులు, మనం చేసేటువంటి పనులు, ఆ పనులతో మనము పూర్తిగా ఏకమై ఉండటాన్ని ఈ కర్మ యోగము అని అంటాం. అంటే విద్యార్థులైతే విద్యార్థులు చదివేటప్పుడు ఆ చదువు మీదే ధ్యాస పెట్టాలన్నమాట. వంట చేస్తుంటే ఆ వంట మీదనే, నడుస్తుంటే నడక మీద, ఈ విధంగా ఏ పని మనం చేస్తుంటే ఆ పని మీద మనం ధ్యాస పెట్టి ఉండడం. దీన్ని కర్మ యోగము అని అంటామన్నమాట. కాబట్టి తర్వాత నాదయోగం అనేది ఒకటి ఉంది. నాదయోగము అంటే సంగీతాన్ని, సంగీతాన్ని అంటే సంగీతంతో మమేకమై ఉండడము, దాన్ని నాదయోగము అని అంటాం. అదేవిధంగా జ్ఞానయోగము. జ్ఞానయోగము అంటే పుస్తకాలలో లీనమై ఉండడం, పుస్తకాలతో కలయిక. ఆ పుస్తకాల్లో ఉండేటువంటి జ్ఞానాన్ని పొందడం అన్నమాట. రకరకాల పుస్తకాలు ఏవైనా కావచ్చు, ఏ పుస్తకమైనా కావచ్చు. భగవద్గీత కావచ్చు, పతంజలి యోగ శాస్త్రం కావచ్చు, మామూలుగా చదువుకునే కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్, ఏవైనా కావచ్చు, ఎనీథింగ్. వీటితో ఈ జ్ఞానాన్ని పొందడం అన్నమాట. పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని పొందడం, ఇది. అదేవిధంగా తర్వాత ఈ అన్ని యోగాలు, ఈ యోగాల గురించి చాలా యోగాలు ఉన్నాయి చెప్పుకుంటూ
పోతే ఈ యోగాల గురించి ముందుగా ఈ రకమైనటువంటి యోగాలు ఉన్నాయి. తర్వాత పత్రిజీ గారు ఏం చెప్తారంటే, ఈ యోగాలు గురించి చాలా విపులంగా చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ యోగాల గురించి తెలుసుకోవాలా అని ఆయన చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు యోగ పరంపరలోకి వస్తాం. యోగం అంటే ఏందో తెలుసుకున్నాము. యోగాలు అంటే ఏందో తెలుసుకున్నాము. యోగ పరంపర. ఇప్పుడు మనము మొట్టమొదటగా ఈ అంటే ఆ ఆది పరాశక్తి లేకుంటే ఆ మూల చైతన్యం నుంచి మరి అంశాత్మక వచ్చేసి మొట్టమొదటగా మనము ఒక ఖనిజాలుగా ఖనిజ సామ్రాజ్యము, తర్వాత వృక్ష సామ్రాజ్యము, తర్వాత జంతు సామ్రాజ్యము. ఈ విధంగా అంటే కొన్ని జన్మలు ఖనిజ సామ్రాజ్యంలో ఖనిజాలుగా కొన్ని జన్మలు, తర్వాత మొక్కలుగా కొన్ని జన్మలు, తర్వాత జలచరాలుగా కొన్ని జన్మలు, తర్వాత పక్షులుగా కొన్ని జన్మలు, ఆ తర్వాత జంతువులుగా కొన్ని జన్మలుగా అయిన తర్వాత, ఆ తర్వాత మానవ జన్మ అనేటువంటిది వస్తుంది. అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి అవన్నీ కూడా ఈ ఏమంటే ఏంటి గ్రూప్ సోల్స్ అన్నమాట అవి. అంటే సామూహిక ఆత్మలు. అవన్నీ సామూహిక ఆత్మలు. ఈ జంతువులు ఇవన్నీ కూడా సామూహిక ఆత్మలు. ఆ జంతువుల తర్వాత వచ్చింది జన్మ మానవ జన్మ. కాబట్టి ఇది ఇండివిడ్యువల్ అంటే మన సోల్ వచ్చేసి ఇండివిడ్యువల్ సోల్ అన్నమాట. ఈ విధంగా మనము ఆ యొక్క జంతువుల నుంచి అంటే ఆ సామూహిక సోల్ నుంచి ఇండివిడ్యువల్ ఆత్మగా మనము ఈ మానవ జన్మలోకి మనము ప్రవేశించామన్నమాట. అంటే మానవ జన్మ ఈ పరంపరలోకి మనము ప్రవేశించేసాం. తర్వాత కొన్ని ఆత్మలు ఇతర లోకాల నుంచి కూడా ఈ మానవ జన్మలోకి ఈ ఆత్మలు ఈ మానవ శరీరంలో ఉంటాయన్నమాట. ఎన్నో జన్మలు ఈ మానవ శరీరంలో తీసుకుంటూ ఉంటాయన్నమాట. సరే, ఒకసారి మన జంతువు సామ్రాజ్యం నుంచి అంటే ఆ జంతువులలో నుంచి మనం వచ్చామని చెప్పుకున్నాము. పత్రిజీ గారు ఏమంటారంటే, ఒక్కసారి ఆ జంతువుల నుంచి అంటే ఆ యొక్క సామూహిక ఆత్మ నుంచి ఇండివిడ్యువల్ ఆత్మగా మానవ జన్మ తీసుకున్న తరువాత తిరిగి ఈ యొక్క జంతు జన్మ అనేటువంటిది మనకు రాదు. ఎక్సెప్షనల్ కేసు, రేర్ కేసు. అంటే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే వస్తుంది కానీ మామూలుగా అయితే ఇది రాదు. వెరీ 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 ఎక్సెప్షనల్ కేసు అది అని చెప్తున్నమాట. కాబట్టి మనము ఈ పత్రిక గారు ఏమంటాడంటే, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటాడు. అంటే ఎన్నో జన్మల తర్వాత, చాలా జన్మల తర్వాత మానవుడు జ్ఞానవంతుడవుతాడు. మొట్టమొదట ఈ జంతు నుంచి మానవుడిగా వచ్చినప్పుడు అంత జ్ఞానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు జ్ఞానవంతుడవుతాడంటే చాలా జన్మల తర్వాత, ఎన్నో జన్మల తర్వాత మానవుడు జ్ఞానవంతుడు అవుతాడు. మొట్టమొదటి జన్మలలో అతనికి జ్ఞానము అవసరం లేదు. మొట్టమొదటి జన్మల్లో జ్ఞానము అవసరము లేదు. వాళ్ళు ఎలా ఉంటారంటే, చిన్న పిల్లలు బొమ్మలతో ఎలా ఆడుకుంటారో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఈ శరీరం కోసమే జీవిస్తూ ఉంటారు. మొదటి జన్మల్లో. ఆ జంతు జన్మ నుంచి మానవ జన్మలోకి వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లో బొమ్మలతో ఎలా ఆడుకుంటారో ఆ విధంగా వీళ్ళు శరీరంతో ఆడుకుంటూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళకి పని ఏంటంటే ఈ తినడము, తర్వాత తినడము, త్రాగడము, పడుకోవడము, మైథునము ఇలాంటి పనులు మాత్రమే చేస్తా ఉంటారన్నమాట. అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ కోసము వీళ్ళు జీవిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా ఎన్నో జన్మలు జరిగిపోతాయి. చాలా జన్మలు తీసుకుంటూ ఉంటారన్నమాట. అనేక జన్మలు అనేక చోట్ల పుడుతూ ఉంటారు. వీళ్ళ శరీరమే ముఖ్యం అనుకుంటారు. శరీరంతోనే పని అందరికీ. ఈ రకమైనటువంటి వాళ్ళకంటే మొట్టమొదటి జన్మలు తీసుకున్నటువంటి వాళ్ళకు అంటే జంతు జన్మ నుంచి వచ్చారు కాబట్టి ఆ జంతు ప్రవృత్తి అనేటువంటిది వాళ్ళలో ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి వీళ్ళను అంటే వీళ్ళకి ఉదాహరణ మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే కుంభకర్ణుడు చెప్పుకోవచ్చు. కుంభకర్ణుడు అంటే ఆయన పని ఏంటి? తినడము, నిద్రపోవడము. ఇంతే. అంతకంటే ఇంకేమీ లేదనమాట. కాబట్టి ఈ మొదటి జన్మల్లో
జ్ఞానం అనేటువంటిది ఉండదని మరి చెప్పడం జరిగింది. తర్వాత ఈ విధంగా కొన్ని జన్మలు గడిచిపోతాయి. ఒక 50, 60, 70 ఎంతో కొన్ని జన్మలు గడిచిపోయిన తర్వాత అప్పుడు తర్వాత ఈళ్ళేం చేస్తారంటే నేను పుట్టింది ఈ తినటానికి మాత్రమే కాదు. ఈ కోళ్ళు, మేకలు, గొయ్యిలను కోసుకొని తినడము ఇదే కాదు. కాబట్టి నేను ప్రజల్లో గుర్తింపు పొందాలా. నేను అందరిలో గొప్పగా ఉండాలా. నేనే రారాజుగా ఉండాలా. అందరిలో నేనే ప్రథముడిగా ఉండాలా. నా తర్వాతే అందరూ ఉండాలా. అందరూ నా కాళ్ళకే మొక్కాలా. పక్క వాళ్ళ కాళ్ళకు మొక్కకూడదు అని అధికార వాంఛలతో ఉంటారనమాట. అంటే మొదట జన్మలో ఒక 100 ఎన్నో జన్మలు అయిపోయిన తర్వాత ఈ జన్మలో ఇలాంటి అందరూ అంటే ఇక్కడ అధికార వాంఛ. నేనే మోనార్క్ అనేటువంటి భావంలో వీళ్ళు ఉంటారనమాట. అందరూ నా కాళ్ళకే మొక్కాల. నేనే గొప్పవాడిని. నేనే ఎమ్మెల్యేగా ఉండాలా. నేనే ఎంపీగా ఉండాలా. అంతా నేనే, సర్వము నేనే. అందరూ నాకు బానిసలుగా ఉండాలా అనేటువంటి మనస్తత్వము అనేటువంటిది ఇక్కడ వస్తుందనమాట. దీనిని అంటే మొట్టమొదట మనం చెప్పుకున్నది తమో గుణం అంటాం. మొదట అంటే శరీరంతో ఉండేది తినడము, తాగడము ఇలాంటివేంటి దాన్ని తమో గుణం అంటాం. అంటే ఆ తమో గుణం తర్వాత కొన్ని జన్మల తర్వాత ఈ యొక్క రజోగుణం. ఈ రజోగుణం అంటే మనం చెప్పుకున్నట్లు అధికార వాంఛ అన్నమాట. ఈ రజోగుణం గూడా మరి దీనికి మనం ఉదాహరణగా రావణాసురుడిని మనము చెప్పుకోవచ్చనమాట. సరే ఈ విధంగా ఈ యొక్క తమో గుణంలో కొన్ని జన్మలయిపోతాయి. తర్వాత ఈ రజోగుణంలో గూడా కొన్ని జన్మలు అయిపోతాయి. ఒక్కొక్క జన్మ అంటే ఒక్కొక్క గుణంలో ఒక 100, 150 అలాంటి జన్మలు అయిపోయింది. అంటే ఇదేంటంటే ఆత్మ ఆ సోల్‌ని బట్టి ఉంటాయి. ఎన్ని జన్మలు అనేటువంటిది లెక్క ఆ సోల్‌ని బట్టి ఉంటాయన్నమాట. కాబట్టి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క గుణంతో కొన్ని వందలు అది చెప్పడం అంటే ఆ సోల్‌ని బట్టి ఆ యొక్క సోల్ విధానాన్ని అంటే కొందరు కొన్ని జన్మలు తగ్గించుకోగలరు. కొన్ని అంటే ఆ సోల్‌ని బట్టి అది ఉంటది. ఆ సోల్ యొక్క ఇచ్ఛ ఆ స్వేచ్ఛ ప్రకారము అది ఆధారపడి ఉంటుందన్నమాట. తర్వాత ఈ రజోగుణం కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత అప్పుడు సాత్విక గుణములోనికి ఎంటర్ అవుతారు. సాత్విక గుణము అంటే మొదట తమో గుణము, తర్వాత రజోగుణము, రజోగుణం తర్వాత సాత్విక గుణము. ఈ సాత్విక గుణములోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి? ఎలా జీవించాలి? మరి సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి? ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? ఏమిటి? అనేటువంటి ఆలోచన ప్రారంభిస్తాడు. ఒక ఆలోచన వచ్చేస్తది. అంటే మొట్టమొదట ఈ ఆలోచన లేదు. తమో గుణంలో, రజో గుణంలో ఈ ఆలోచన లేదు. ఈ సాత్వికంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ఆలోచన అనేటువంటిది వస్తుందనమాట. అంటే తమో గుణంలో, రజో గుణంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. చాలా కష్టాలు అనుభవించారు. నష్టాలు గూడా అనుభవించారు. కష్టాలు, నష్టాలు ఇవన్నీ గూడా అనుభవించారు. ఎన్నో బాధలు గూడా అనుభవించారు. ఈ తమో గుణంలో, రజో గుణంలో ఆ జన్మల్లో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు ఇయన్నీ అనుభవించారు. అనుభవించి ఇప్పుడు సాత్వికంలోకి వచ్చిన తర్వాత ఇక ఈ బాధలు అనుభవించకూడదు. నేను ఆనందంగా ఉండాలా. ఆనందంగా జీవించాలి. ఆనందంగా జీవించాలి అంటే నేను ఏమి చేయాలి అనేటువంటి జ్ఞానము అప్పుడు అంకురిస్తుందనమాట. అప్పటినుంచి ఈ ఈ యొక్క యోగ పరంపర అనేటువంటిది మొదలవుతుంది. ఇలాంటి దీనికి ఉదాహరణ ఎవరు చెప్పుకోవచ్చంటే విభీషణుడిని చెప్పుకోవచ్చు. అంటే తమోగుణంలో కుంభకర్ణుడిని చెప్పుకున్నాము. రజోగుణంలో రావణాసురుడిని చెప్పుకున్నాము. సాత్విక గుణంలో విభీషణుడిని మనము చెప్పుకున్నాం. ఇప్పుడు యోగ పరంపర అంటే ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ. తమో గుణము, రజోగుణం తర్వాత సాత్విక గుణంలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడి నుంచి ఈ యోగ పరంపర అనేటువంటిది స్టార్ట్ అయింది. అంటే ఈ యోగ పరంపరకు రాకముందు కర్మ పరంపర. యోగ పరంపరకు రాకముందు కర్మ ఆ కర్మ పరంపరలో ఈ కొన్ని భోగాలు అనుభవించారు. తర్వాత కొన్ని అధికార వాంఛలు అంటే అధికార లాలస, భోగ లాలస
భోగలాలస అంటే మొదటి జన్మలో వాడికి ఏమి లేదు కదా! తినడము, పడుకోవడమే కదా! భోగలాలస. ఆ తర్వాత అధికార లాలస. ఆ జన్మలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సత్య లాలసలోకొచ్చారు. సాత్వికం అంటే సత్య లాలస. భోగ లాలస, తర్వాత అధికార లాలస. ఈ ఎళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు భోగ లాలసలోకి వస్తారు. ఈ భోగ లాలసలోకొచ్చిన తర్వాత సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? అంటే అన్వేషణ ప్రారంభమవుద్ది. అంటే అప్పుడు ఈ యోగ పరంపర ప్రారంభమవుతుందనమాట. అన్వేషణ ప్రారంభమైందంటే అర్థమైందంటే యోగ పరంపర ఇప్పుడు అయిందనమాట. కాబట్టి ఈ యోగ పరంపరలో మనకు 4 యోగాలు, 4 యోగాలు ఉన్నాయి. మామూలుగా జనరల్‌గా. అందులో మామూలుగా మనం కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము. 4 యోగాలు ఉన్నాయన్నమాట. జనరల్‌గా 4 అని చెప్తారు. అయితే పత్రిజీ గారు ఏం చేశారంటే కర్మయోగం ఓకే. జ్ఞానయోగం ఓకే. ధ్యాన యోగం ఓకే. భక్తి యోగము కాదు అని చెప్తాడనమాట. అంటే మనం ఏం చేస్తున్నామంటే భక్తి యోగము అంటే ఆహ్, మనం ఒక విగ్రహాలను పూజించడం. కృష్ణుడి విగ్రహాలు, యేసుక్రీస్తు విగ్రహాలు, రాముడి విగ్రహాలను, విగ్రహాలను పూజిస్తున్నాము. టెంకాయలు కొట్టడము, పూజలు చేయడము, ప్రార్థనలు చేయడము. ఇది మనం భక్తి అనుకుంటున్నాము. కానీ వాస్తవంగా ఇది భక్తి కాదని. భక్తి అంటే ఏంటి అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతి అని చెప్తాం. అంటే ఏంది? మన స్వస్వరూపం ఏమిటో ముందుగా తెలుసుకొని దానిలో ఏకమై ఉండడము భక్తి అని చెప్పారు. కాబట్టి మనం అనుకునేటువంటి ఈ పూజించడము అనేటువంటిది కాదు. కాబట్టి ఇది భక్తి యోగాన్ని తీసేశాడాయన. భక్తి యోగాన్ని తీసేసి ఈ 4 యోగాల్లో భక్తి యోగం తీసేస్తే ఇక మిగిలింది ఏంటి? కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము. ఈ 3 యోగాలు. ఈ 3 యోగాల గురించి మనం తెలుసుకుందాం. కర్మయోగము దాంట్లో మళ్ళా 2 ఉన్నాయి. కర్మయోగం 1, కర్మయోగము 2. తర్వాత జ్ఞానయోగము. జ్ఞానయోగంలో గూడా జ్ఞానయోగం 1, జ్ఞానయోగము 2. తర్వాత ధ్యాన యోగము. కాబట్టి ఇప్పుడు మనం వీటన్నిటి గురించి తెలుసుకుందాం. కర్మయోగంలో 2 భాగాలుంటాయి. జ్ఞానయోగంలో 2 భాగాలుంటాయి. ధ్యాన యోగము 1. ఏ క్రమంలో వస్తాయి అంటే మొట్టమొదటగా కర్మయోగం ఒకటి వస్తుంది. తర్వాత జ్ఞానయోగం ఒకటొస్తుంది. ఆ తర్వాత ధ్యాన యోగం వస్తది. ధ్యాన యోగం తర్వాత జ్ఞానయోగం 2 వస్తుంది. ధ్యాన యోగం 2 తర్వాత చివరన కర్మయోగము 2. ఈ విధంగా ఈ సీక్వెన్స్‌లో వస్తుందనమాట. కర్మయోగము తర్వాత కర్మయోగం 1, జ్ఞానయోగం 1, తర్వాత ధ్యాన యోగము, జ్ఞానయోగం 2, కర్మయోగం 2. ఈ విధంగా వస్తాయి. సరే ఇప్పుడు మనము కర్మయోగం 1 గురించి తెలుసుకుందాం. కర్మయోగము 1 అంటే 2 ఉన్నాయి గదా! ఆ రెండిట్లో 2 పార్ట్‌లున్నాయి. అందులో కర్మయోగం మొదటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొద ఈ కర్మయోగము మొదటి పార్ట్‌లో గూడా మళ్ళా 4 స్టేజెస్ ఉన్నాయి. ఏ, బి, సి, డి అనేటువంటి 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ మొదటి స్టేజ్ అయినటువంటి ఏ స్టేజ్‌లో ఏంటంటే, అయ్యా నువ్వు ఎవ్వరికి మంచి చేయకపోయావు గానీ, చెడు మాత్రము చేయవద్దు అనేది ఈ స్టేజే చెప్తుంది. నువ్వు ఎవ్వరికి మంచి చేయకపో. చెడు మాత్రము చెయ్యొద్దు అనేది ఈ స్టేజే చెప్తుందనమాట. అంటే ఏ ప్రాణిని హింసించవద్దు. ఏ ప్రాణిని హింసించవద్దు. చెడు మటుకు చేయొద్దు. ఏ ప్రాణి హింసిస్తున్నా చెడే గదా! ఇన్ని రోజులు తిన్నావు నువ్వు. ఆ చేపలు తిన్నావు, రొయ్యలు తిన్నావు, మేకలు తిన్నావు, కోళ్ళను తిన్నావు, అన్నీ తిన్నావు. ఇన్ని రోజులు తిన్నావన్నమాట. ఇక మీదట తినొద్దు. చెడు చేయొద్దు. హింస చేయొద్దు. ఇన్ని రోజులు నువ్వు భార్యను కొట్టావు, పిల్లల్ని తన్నావు, అన్నీ చేశావు. అది కూడా హింస. ఆ విధంగా చేశావు. అన్నీ చేశావు. చెడు చేశావు. మరి ఇక మీదట చెడు చేయొద్దు. మంచి చేయకపోతే చేయకపోయావు. ఓకే. చెడు మాత్రం
చేయొద్దు అనేది ఈ స్టేజ్ ఏ అనేటువంటిది చెప్తుంది. తర్వాత స్టేజ్ బి కర్మయోగం ఒకటిలో స్టేజ్ బి ఏం చెప్తుందంటే నువ్వు పక్కవాడికి మంచి చేయడానికి పూనుకో, నీకు మంచి జరుగుతుంది. కొంచెం లెవెల్ పెరిగిందనమాట. అంటే జ్ఞానం పెరుగుతా వస్తుంది. నువ్వు పక్కవాడికి మంచి చేయడం పూనుకో, నీకు కూడా మంచి జరుగుతుంది. నువ్వు ఇతరులకు ఎంత మంచి చేస్తే అంతకంటే ఎక్కువ మంచి నీకు జరుగుతుంది. కనుక నువ్వు అందరికీ ఉపకారం చెయ్యి. నీకు సాధ్యమైనంత వరకు నువ్వు ఎంత చేయగలవో అంతవరకు నువ్వు ఉపకారం చెయ్యి. కాబట్టి నువ్వు ఉపకారం చేస్తే నీకు మంచి జరుగుతుంది. నువ్వు ఇతరులకు ఏం చేస్తే తిరిగి అది నువ్వు పొందుతావు. కాబట్టి నువ్వు ఇతరులకు మంచి చెయ్యి అని ఇక్కడ స్టేజి బిలో చెప్తారనమాట. ఆ తర్వాత స్టేజి సి ఇక్కడికొచ్చిన తర్వాత నువ్వు మంచి కర్మలు చేస్తుండు. అయితే ఫలితాన్ని ఆశించవద్దు. కర్మలు చెయ్యి. కర్మలు చేయాల్సిందే. కర్మలు చేయకుండా ఊరికే ఉండడం జరగదు. ప్రతి ఒక్కరు కర్మలు చేయాల్సిందే. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే కర్మలు చెయ్యి. కానీ ఫలితాన్ని నువ్వు ఆశించవద్దు. కర్మలు మాత్రం చేయాల. కానీ ఫలితాన్ని ఆశించవద్దు. అది దాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పాడంటే ఈ కర్మల గురించి కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాశన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి అన్నారనమాట. అంటే కర్మలు చేయటానికి మాత్రమే నీకు అధికారం ఉంది. కర్మ ఆ యొక్క ఫలితాలను ఆశించే అధికారం నీకు లేదు. నువ్వు కేవలం కర్మలు చేయాలి అంతే. ఫలితాన్ని ఆశించవద్దు. అలాగని కర్మలు చేయకుండా ఉండకూడదు. కర్మలు చెయ్యాలా అని అక్కడ చెప్తాడనమాట. మరి ఈ విధంగా మనం ఈ కర్మల గురించి తెలుసుకున్నట్లయితే ఆహ్, ఇయన్నీ కూడా ఏంటంటే కొన్ని కొన్ని జన్మలు జరుగుతా ఉంటాయి. జన్మలో జరిగిపోయేసరికి వస్తాయి. ప్రతి స్టేజీ కూడా ఒక జన్మలో కాదు ఇవి. కొన్ని జన్మలు స్టేజ్ ఏ కొన్ని జన్మలు ఆ తర్వాత అయిపోయిన తర్వాత స్టేజ్ బి కొన్ని జన్మలయిన తర్వాత స్టేజీ సికి. ఇక్కడ అది కర్మలు చెయ్యి. ఫలితాన్ని ఆశించవద్దు అని చెప్తాడు. యేసుక్రీస్తు ఏమంటాడు? యాజ్ యు సో యాజ్ యు రీప్. అంటే నీవు ఎలాంటి ఇత్తు విత్తుతావో అలాంటి పంటనే కోసుకుంటావు అని చెప్తాడనమాట. నువ్వు ఆహ్, ఒక విత్తనం నాటి ఇంకొక పంట రాదు. నువ్వు ఏ విత్తనం అయితే నాటుతావో అదే పంట నీకు వస్తుంది. కాబట్టి నువ్వు ఈ యొక్క ఫలితాన్ని ఆశిస్తూ ఉంటే సమయం వేస్ట్ అవుద్ది. వచ్చేది ఎలాగూ వస్తది. నువ్వు చేసినటువంటి పనికి నువ్వు మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తది. చెడు పని చేస్తే చెడు ఫలితం వస్తది. ఫలితం ఎలాగూ వస్తది కాబట్టి ఫలితాన్ని ఆశించవద్దు. దాని గురించి అనవసరంగా సమయాన్ని నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. కాబట్టి కర్మలు చేయడంలో నిమగ్నం కా. ఫలితాన్ని ఆశించవద్దు అనేది ఇక్కడ ఆ స్టేజి సిలో చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకొన్ని జన్మలయిపోతాయి. ఇంకొన్ని జన్మలయిపోయిన తర్వాత స్టేజ్ డీకొచ్చేస్తారు. కర్మయోగంలో స్టేజి డీకి. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, నువ్వు కర్తృత్వ భావన లేకుండా కర్మలు చెయ్యి. కర్తృత్వ భావన లేకుండా కర్మలు చెయ్యి. అంటే నేను అనేది లేకుండా, నేను అనేది లేకుండా చెయ్యి. అయితే వాస్తవానికి ఇది చాలా కష్టము. ఇది కాకపోతే ఈ పార్ట్ 1లో ఇది పెట్టారు. కానీ కర్మయోగం 2లో ఇది సాధ్యమవుద్దని చెప్తారు. అంటే ఇక్కడ ఎందుకు పెట్టారంటే మామూలుగా ఒక గోల్ అనేది హైగా ఉండాలా. ఏదంటే సపోజు నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కు కావాలనుకుంటే కనీసం అది పాస్ కాలేకపోయినా గానీ కనీసం ఆర్‌డీఓనో, డీఆర్‌ఓ గాని ఏదో ఒక పోస్టు వస్తుంది అని ఆ విధంగా కర్తృత్వ భావం లేకుండా నువ్వు చెయ్యి అని ఇక్కడ చెప్తారనమాట. ఇప్పుడు మనకు ఆహ్, కర్మయోగము 1లో 4 స్టేజెస్ ఉన్నాయని మనం చెప్పుకున్నాము. స్టేజ్ ఏ ఏం చెప్తుంది? నువ్వు మంచి చెయ్యకపోతే
చేయకపోయావు, చెడు మాత్రము చెయ్య చెడు మాత్రము చెయ్యకు అనేటువంటిది చెప్తుందనమాట. అంటే హింస చేయొద్దు, తోటి మానవుడిని గాని, ప్రాణిని గాని హింసించ వద్దు, సంపొద్దు, కొట్లాడవద్దు అనేటువంటిదనమాట. స్టేజి బి వచ్చేసైతే నువ్వు సహాయం చెయ్యి. తోటి ప్రాణికి నువ్వు సహాయం చెయ్యి. రకరకాలుగా సహాయం చెయ్యి. నీకు ఏ విధంగా సహాయం పాసిబిలిటీ ఉంటే ఆ విధంగా నువ్వు సహాయం చెయ్యి. నీకు సంగీతం వస్తే సంగీతం నేర్పించు. డాన్స్ వస్తే డాన్స్ నేర్పించు. రోడ్లు వేయగలిగితే రోడ్లు వెయ్యి. నువ్వు ఈ స్వచ్ఛ భారత్ చేయగలిగితే అది చెయ్యి. నీకు ఏది చెట్లు నాటగలిగితే నాటించు. నువ్వు ఏది చేయగలిగితే అది చెయ్యి అనేటువంటిది స్టేజి బిలో. స్టేజి సిలో మంచి కర్మలు చేస్తూ ఉండు. ఫలితాలు ఆశించవద్దు. కర్మలు చేయడం వరకే నీ వంతు అని అక్కడ చెప్తాడనమాట. స్టే డీలో వచ్చేసి కర్తృత్వ భావం లేకుండా కర్మలు చేయండి. నేను అనే భావన లేకుండా కర్మలు చెయ్యి అనేటువంటిది అక్కడ. ఇప్పుడు కర్మయోగము ఒకటి. ఈ కర్మయోగం ఒకటిలో 4 స్టేజెస్ దాని గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు కొన్ని జన్మలు అయిపోయినాయి. ఒక్కొక్క స్టేజ్‌లో కొన్ని జన్మలు. ఈ కర్మయోగం ఒకటిలో కొన్ని జన్మలు జరిగిపోయినాయి. కొన్ని జన్మలు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు జ్ఞానయోగం ఒకటిలోకి ప్రవేశిస్తుంది. జ్ఞానయోగము ఒకటి. ఈ జ్ఞానయోగం ఒకటిలో ఏం చెప్తారు అంటే, ఒరేయ్ నువ్వు మానవ శరీరం కాదురా! నువ్వు ఆత్మవు. నువ్వు మానవ శరీరము కాదు. ఆత్మవు నువ్వు. ఎన్నో లోకాలున్నయి. స్వర్గ నరకాలు, ఎన్నో లోకాలు ఇవన్నీ గూడా ఉన్నయి. నువ్వు ఇదే ఈ భూలోకమే, ఈ భూమే ఒక్కటే అనుకునేవు. అదేం కాదు. చాలా ఇలాంటి లోకాలు ఎన్నో ఉన్నయి. నీకు అపారమైన శక్తి ఉంది. నీకు అపారమైన శక్తి ఉంది. అయితే నీకు ఆ శక్తి తెలియడం లేదు. నువ్వు నీటిలో నడవగలవు. ఆకాశంలో ఎగరగలవు. అలాంటి మహోన్నతమైనటువంటి శక్తి ఉంది. గాలిలో ఎగరగలిగే శక్తి ఉంది. నీటిలో నడవగలిగేటువంటి శక్తి నీకు ఉంది. అంటే ఇదంతా కొత్తది. ఈ జ్ఞానము కొత్తది. అంతకుముందు ఇలాంటి జ్ఞానం తెలీదు. అంతకుముందు శరీరమే నేననుకుంటున్నాడు. ఇప్పుడేం చెప్తున్నారు? ఈ జ్ఞానయోగం ఒకటొచ్చి శరీరం నువ్వు శరీరం కాదు, ఆత్మవు అనేటువంటి భావనలోకి ఇక్కడ వచ్చింది. నీకు సావు లేదు. ఇయన్నీ కొత్త పదాలు. నీకు సావు లేదు. సంతోషంగా ఉండు. మీ అమ్మ, నాన్న చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తావు? నువ్వు కూడా చనిపోయిన తర్వాత అక్కడికెళ్తావు. వాళ్ళను కలుసుకుంటావు. వాళ్ళుండే లోకానికి నువ్వు గూడా వెళ్తావు. నీ సావు అనేటువంటిది అంటే శరీరానికే సావు, ఆత్మకు సావు లేదు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ జ్ఞానయోగం ఒకటిలో చెప్తాడనమాట. అంటే ఈ కర్మయోగంలో ఏమి ఉండవన్నమాట. ఇలాంటి ప్రవచనాలు, ఇలాంటి జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానయోగం ఒకటిలో వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. అంటే దీంట్లో కూడా ఇప్పుడు 4 స్టేజెసే ఉన్నాయి. కర్మయోగంలో 1లో 4 స్టేజెస్ ఉన్నట్టుగానే ఈ జ్ఞానయోగము ఈ దీంట్లో కూడా 4 స్టేజెసే ఉన్నాయి. ఈ ఈ 4 స్టేజెస్ ఏంటంటే నంబర్ 1 శ్రవణము, నంబర్ 2 మననము, నంబర్ 3 నిధిధ్యాసన, నంబర్ 4 సాక్షాత్కారం. 1, 2 అనుకోవచ్చు. లేకపోతే ఏబీసీడీ ఎలాగైనా సరే. సరే ఏ స్టేజ్ ఏ శ్రవణము, స్టేజ్ బి మననము, స్టేజ్ సి నిధిధ్యాసన, స్టేజ్ డి సాక్షాత్కారము. ఇవి అన్నమాట. సరే ఇది ఈ శ్రవణము అంటే వినడం. శ్రవణం అంటే వినడము. బాగా విను. ఏం వినటం అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రవచనాలు జరుగుతుంటాయి. విను. ఇక్కడ భగవద్గీత పారాయణం జరుగుతూ ఉంటుంది. అక్కడగా విను. ఎక్కడ ఏది జరిగితే దాన్ని విను. వినడం వరకే. బాగా విను. వాళ్ళేం చెప్తున్నారు అయన్నీ గూడా వినండి. ఆ సువార్తలు భగవద్గీత గాని, లేకుంటే ఈ హరికథలు గాని ఏయైనా సరే నువ్వు అవన్నీ వినిరా. గీతా యజ్ఞాలు జరుగుతుంటాయి. ఇవన్నీ జరుగుతా ఉంటాయి గదా! అయన్నీ ఎవరు ఏమి చెప్పారో జాగ్రత్తగా విను. వినిరా. ఆ తర్వాత చూద్దాం. నువ్వు ముందు చేయాల్సిన పనేంది? వినడము. శ్రద్ధగా విను. వాళ్ళు ఏం చెప్తున్నారో అది విను. బాగా శ్రవణం చెయ్యి. బాగా విను.
ఆ! అని చెప్తారనమాట. అయితే అంతకుముందు ఇలాంటి ఆ జ్ఞానం లేదు. ఈ వినడము అనేటువంటిది ఈ యొక్క ఆహ్, సువార్తలు, ఈ భగవద్గీతలు, ఈ జ్ఞా ఇలాంటి పదాలు తెలీదనమాట అంతకుముందు. ఈ జ్ఞానయోగం వచ్చినప్పుడు ఈ శ్రవణం ఈ స్టేజ్ ఏలో ఈ చెప్తాడనమాట. మరి ఇప్పుడు ఈ మెల్లిగా ఈ వినడము అలవాటు చేసుకుంటారిక్కడ. ఆ తర్వాత కొన్ని జన్మలు తర్వాత ఏమవుద్ది? ఈ యొక్క మరణంలోకొస్తారు. స్టేజ్ బి మరణము. ఈ మరణంలోకి వచ్చును. అవును. మరి క్రీస్తు అంటే వీడు విన్నాడు గదా! పోయేసి వీళ్ళు ఏమేమి చెప్పేది ఈ ప్రవచనాలు ఇవన్నీ విన్నాడు గదా! విన్నప్పుడు అవును వాళ్ళు అలా చెప్పారు. ఇలా చెప్పారు కదా! మనం చెయ్యాలి కదా! ఆత్మ గురించి చెప్పాడు గదా! దేవుని రాజ్యంలో నీ దేవుని రాజ్యం నీలోనే ఉందని చెప్పాడు కదా! మరి మా మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? నీ 2 కళ్ళు ఒక కన్ను కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అని చెప్పాడు కదా! మరి ఒక కన్నంటే ఏమిటి? 2 కళ్ళంటే ఏమిటి? దీన్నంతా మననం చేసుకుంటాడనమాట. దీన్ని మననం చేసుకుంటూ ఇది మరణం అంటే. అంటే తాను ఏదైతే వింటాడో దాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోవడం. మననము చేసుకోవడం అన్నమాట. మామూలుగా ఈ జంతువులు ఏం చేస్తాయి? గడ్డి తినేస్తాయి. గడ్డి తిన్న తర్వాత పడుకున్నప్పుడు తీరిగ్గా దాన్ని మళ్ళా నోట్లోకి తెచ్చుకొని నెమరేస్తాయన్నమాట. అట్లే ఆ విన్నటువంటి వాటిని ఈ యొక్క ఏ విషయాన్నైతే వింటారో దాన్ని మామూలుగా మననం చేసుకుంటూ ఉంటారన్నమాట. అదే తర్వాత నిధిధ్యాసన స్టేజ్ సి వచ్చేసి నిధి ధ్యాసన. నిధి ధ్యాసన అంటే ఇక్కడ ఓహో! నేను ఆత్మను. జీసస్ చెప్పాడు గదా! నేను ఆత్మను. ఆత్మపరంగా జీవించాలా? శరీరపరంగా ఏవైనా బాధలు జరిగినా పట్టించుకోకూడదు. నేను ఆత్మను అనేటువంటి భావనలో ఉంటానన్నమాట. అంటే ఇప్పుడు నేను ఆత్మ అని తెలుసుకున్న తర్వాత హాయిగా జీవించడము మొదలుపెడతాడు. తాను విన్నదాన్ని జీవితంలో అభ్యాసం చేయటం, ఆచరించడానికి మొదలుపెడతాడనమాట. దీన్నే నిధిధ్యాసన అంటాం. ఆచరించడాన్ని తాను విన్నటువంటిది మొదట విన్నాడు. విన్న తర్వాత దాన్ని ఏం చేస్తాడు? మననం చేసుకోవడం. నిధిధ్యాసన. నిధిధ్యాసన తర్వాత మూడో స్టేజ్ ఏంటిది? దాన్ని రెండోది ఆహ్ మొదట వినడం, మననం, నిధిధ్యాసన, ఆచరించడం అన్నమాట. ఇక నాలుగో స్టేజ్ ఏంటి అంటే సాక్షాత్కారము. అంటే ఈ జీవితానికి సాక్షి అయిపోవడం అన్నమాట. అంటే సాక్షి అంటే పుట్టేవాళ్ళు పుడుతుంటారు, చనిపోయేవాళ్ళు చనిపోతుంటారు. మనం మాత్రం ఎలా ఉండాలో సాక్షిగా చూస్తూ ఉండాల. సాక్షిగా అంటే అట్లా జరిగేవి జరుగుతుంటాయి. పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, పిల్లలు పుడుతుంటారు, బిల్డింగులు కడుతుంటారు, బిల్డింగులు కూలిపోతుంటాయి. అన్నీ కలిమి కొన్ని రోజులు కలిముంటది. కొన్ని కలిమి లేవులు ఉంటాయి, జయాపజయాలుంటాయి, చీకటి వెలుగులు ఇయన్నీ ఉ ఉ ఉంటా ఉంటాయి. వీటన్నిటిని మనం ఏం చేయాలా? ఒక సాక్షిగా చూడాల. ఒక సాక్షిగా చూడాలనమాట. దాన్నే సాక్షాత్కారము అని అంటాం. అంటే ఇక్కడ జ్ఞానయోగము ఒకటిలో 4 స్టేజెస్ ఉన్నాయని తెలుసుకున్నాము. అందులో ఒకటిది శ్రవణము అంటే స్టేజ్ ఏ శ్రవణము, స్టేజ్ బి మరణము, స్టేజ్ సి వచ్చేసి నిధిధ్యాసన, స్టేజ్ డి వచ్చేసి సాక్షాత్కారము. ఇవి వచ్చేస్తామనమాట. అంటే ఈ సాక్షాత్కారము దాంట్లో ఈ విలియం షేక్స్‌పియర్ ఏం చెప్పాడంటే ఈ భూమండలం అంటే ఈ భూమి ఒక నాటక రంగం. మనమంతా ఆహ్, మనమంతా గూడా యాక్టర్సు. నటించటానికి వచ్చామిక్కడ. ఈ భూమి మీదకి ఎందుకొచ్చాము? నటించటానికి వచ్చాము. భర్తగా, భార్యగా, ఆ! తల్లిగా ఈ విధంగా రకరకాల పాత్రలు పోషించడానికి మనము వచ్చాము. నిజమైన తల్లి కాదు, నిజమైన తండ్రి కాదు, ఏది నిజం కాదు అని ఇదంతా గూడా నాటకము అని చెప్పాడు. ఎవరు? మామూలుగా విలియం షేక్స్‌పియర్. అదే విధంగా శంకరాచార్యులు గూడా ఏం చెప్తాడంటే, "అయ్యా! నువ్వు ఎవరు? ఎవరు నేను? ఎవరు నా తల్లి? ఎవరు నా తండ్రి?" ఇదంతా ఒక డ్రీము. ఒక కల. ఇదంతా గూడా కల. స్వప్నం. ఈ స్వప్నంగానే తీసుకో అని శంకరాచార్యులు చెప్పారనమాట. అంటే సాక్షిగా ఉండండి. దేనికి?
మరి అంతా విట్‌నెస్‌గా ఉండండి. అయితే మన ధర్మాలు మటుకు మనము నిర్వర్తించుకుంటూ ఈ నాటక రంగంలో మనము ఆ సరైన పాత్ర పోషిస్తూ ఉండాలా. మన పాత్రను మనము సరిగ్గా పోషించాలా అని ఇక్కడ సాక్షాత్కారంలో వస్తదనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్మ్. కర్మయోగం ఒకటయిపోయింది. తర్వాత జ్ఞానయోగం ఒకటయిపోయింది. తర్వాత ధ్యాన యోగంలోకొచ్చాం. అంటే కొన్ని జన్మలయిపోయినియి. ఒక్కొక్క స్టేజ్‌లో కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత, ఇప్పుడు మనము ఈ కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత ధ్యాన యోగంలోకి మనము వచ్చాము. దీన్నే రాజయోగం అని గూడా అంటాము. ఈ ధ్యాన యోగాన్ని రాజయోగము అంటాము. ఈ యోగం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఆ ప్రవచనాలనే విన్నాం. యేసుక్రీస్తు ఇలా అన్నాడు, బుద్ధ భగవానుడు ఇలా అన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు అనేటువంటిది అక్కడ వినడం వరకే జరిగింది. అక్కడ జ్ఞానయోగంలో. ఇక్కడకొచ్చేసరికి నే డైరెక్ట్‌గా చూడాలా అనుకుంటానన్నమాట. ఈ ధ్యాన యోగంలోకి వచ్చేసిన తర్వాత జ యేసుక్రీస్తుని చూడాలా, మరి ఇన్ని రోజులు ఆ బైబిల్ ప్రవచనాలు మాత్రమే విన్నాను. నేనింకా ఆయనతో స్వయంగా మాట్లాడాలా, గౌతమ బుద్ధునితో మాట్లాడాలా, వాళ్ళు ఏ లోకంలో ఉంటే ఆ లోకంలోకే వెళ్ళాలా అని ఇక్కడ ఆ భావనలోకి వస్తారనమాట. రాజయోగం అంటే కింగ్ ఆఫ్ యోగాస్ ఇది. అన్ని యోగాల కంటే రాజు లాంటిది. కింగ్ ఆఫ్ యోగాస్. అంటే ఇది కర్మయోగం కన్నా, జ్ఞానయోగం కన్నా ఇది కింగ్ అన్నమాట. ఇది గొప్పది. కాబట్టి ఇక్కడ నీతి వచనాలు, నీతి ప్రవచనాలు వినడిప్పుడు. నీతి ప్రవచనాలు వినడు. బైబిల్ క్లాస్‌కు పోవడు. భగవద్గీతకు అక్కడికి పోడు. ఇప్పుడు ఏం చేస్తాడయ్యా అంటే 2 కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతాడు. అంటే ఇంట్లోనే ఉంటాడు. యాడికి పోడు. బయటికి పోయేది ఏమీ ఉండదు. అంటే ధ్యానంలోకి ప్రవేశిస్తాడిక్కడ. అంటే చిత్తవృత్తి నిరోధించుకుంటాడు. మూడో కన్ను తెరిపించుకుంటాడు. మరి నేను సూక్ష్మ శరీరాన్ని అని తెలుసుకుంటాడు. నేను కారణ శరీరాన్ని, నేను మహాకారణ శరీరాన్ని అని తెలుసుకుంటాడు. అన్ని లోకాలు తిరిగి వస్తుంటాడనమాట. అంటే వాళ్ళు ఇంతకుముందు వినడం మాత్రమే. ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత సో మూడో కన్ను తెరుచుకోవడము, సూక్ష్మ శరీరయానం చేయడము, అన్ని లోకాలు తిరగడము ఇయన్నీ చేస్తా ఉంటాడనమాట. అంటే ఈ ధ్యానం అంటే ఏంది? గౌతమ బుద్ధుడు ఏ ధ్యానమైతే చేశాడో, యేసుక్రీస్తు ఏ ధ్యానమైతే చేశారో, వర్ధమాన మహావీరుడు ఏ ధ్యానమైతే చేశారో, ఆ ధ్యానం అన్నమాట ఇప్పుడు మనం చేసేది ఆ ధ్యానము. అంటే ఇప్పుడు నిజంగా యోగ పరంపర ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడే. ఈ ధ్యాన యోగంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నిజమైనటువంటి యోగ పరంపర స్టార్ట్ అవుతుందనమాట. మొద అక్కడ మొదలవుతుంది. నిజమైనటువంటి యోగ పరంపర ఈ ధ్యాన యోగంలో ఉంటుంది. ఇక్కడ నువ్వు పత్రిజీ గారు ఏం చెప్తారంటే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎంతటి పాపిష్టి వాడివైనా, పరమ నికృష్టుడివైనా, సామాన్యుడివైనా, పండితుడివైనా 2 కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి అంటాడనమాట. హ్మ్. గతంతో పనిలే. నువ్వు ఎలాంటి వాడివో పనిలే. నువ్వు చేయాల్సిందేంటి? కూర్చో. స్థిర సుఖాసనంలో కూర్చో. చేతులు 2 కట్టేసుకో. కళ్ళు 2 మూసేసుకో. మరి నువ్వు ధ్యానము చెయ్యి. ఇంతకుముందులాగా ఇయన్నీ ఆహ్, అక్కడికి పోయో, ఎక్కడికి పోయో ఈ ప్రవచనాలన్నీ వినాల్సిన పనిలే. నువ్వు ఇంట్లోనే కూర్చొని నీ మైండ్‌ను ఖాళీ చెయ్యి. అంటే చిత్తవృత్తి నిరోధః. నీ మైండ్‌ను ఖాళీ చెయ్యి. ఆలోచన లేకుండా చెయ్యి. యోగా చిత్తవృత్తి నిరోధం అన్నారు గదా! కాబట్టి నీ మైండ్‌లో ఎలాంటి ఆలోచన లేకుండా ఆ ఆలోచనలు నిర్మలము, నిశ్చలము, శూన్యము చేసుకో అని చెప్తాడనమాట. కాబట్టి దీన్ని ధ్యాన యోగము అని అంటాడనమాట. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఏం చెప్పాడు? ఈ ధ్యానాన్ని గురించి చెప్పాడు. నీ లోపలికి నువ్వు పో. నీ లోపలికి నువ్వు పొమ్మంటే అర్థమేంటి? ధ్యానం చేయడమే. ఆయన చెప్పింది అదే. నీ లోపలికి నువ్వు పో అంటే ధ్యానము చేయమననమాట. కాబట్టి అందరూ చెప్పింది అదే. ఎవరి వయసు ఎంతైతే అన్ని సంవత్సరాలు మినిమమ్ చెప్ చెప్పడం జరిగింది. ఈ ధ్యాన యోగంలో. అయితే అది మినిమమ్. అంతకంటే ఎక్కువ చేయొచ్చు. కానీ మినిమమ్ అంటే ఎవరి వయసు ఎంతుంటే అన్ని నిమిషాలు మీరు ధ్యానము చెయ్యాలా అని
ఇక్కడ చెప్పడం జరిగింది. మరి మనం రోజు స్నానం చేస్తాం. మనం శరీరానికి అంటే శరీరం యొక్క మురికి పోవటానికి మనం రోజు స్నానం చేస్తాం. శరీరం కంపంతా పోద్ది కదా! వాసన, చెమట వాసన. అలాగే మరి ఆత్మకు కూడా స్నానం చేపియాలి. ఆత్మకు స్నానం అంటే ఏంది? ధ్యానంలో కూర్చోవడము. ధ్యానంలో కూర్చోవడము. ఆ విధంగా మనము ఆత్మకు గూడా ధ్యానము చేపియాలా. అంటే ఆహ్, అప్పుడు ఏమవుతుంది? మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు ఆ విశ్వమయ ప్రాణ శక్తి మనకు మనలోనికి ప్రవేశిస్తూ ఉంది. అప్పుడు ఏమవుతుంది? మనలోనికి ఆ శక్తి ప్రవేశించినప్పుడు దివ్య చక్షువు ఓపెన్ అవుతుంది. మరి దాన్నే దివ్యచక్షు ఓపెను అయిందంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? నీ చర్మచక్షులు 2 ఏకమైపోయి ఒకానొక దివ్యచక్షువు కాలేకపోతే నువ్వు దేవుడి రాజ్యంలో ప్రవేశించలేవు అంటాడు. అంటే ఆ దివ్యచక్షు లేకపోతే దేవుడి రాజ్యంలో ప్రవేశించలేవు. ఈ మామూలు కళ్ళతోటి, ఈ చర్మచక్షులతోటి దేవుడి రాజ్యంలో ప్రవేశించలేవు. దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి అంటే నువ్వు ఆ యొక్క మూడో కన్నును ఉత్తేజము చేసుకోవాలా అని చెప్తాడనమాట. ఆ దివ్య శిక్షను నువ్వు ఉత్తేజము చేసుకోవాలా. దాన్ని మరి ఆ విధంగా ఈ దీంట్లో వస్తుందనమాట. ఈ రాజయోగం అనేది పరాకాష్ట. రాజయోగం అది దాంట్లో మొదట ధ్యానిగా ఉండటము, ధ్యాని తర్వాత ఆహ్, యోగిగా ఉండటము, యోగి అయిన తర్వాత ఋషి, ఋషి అయిన తర్వాత రాజర్షి, రాజు అయిన తర్వాత బ్రహ్మర్షి పరాకాష్ట. ఆ స్టేజెస్‌లో మనము ఉండడం. అంటే మొట్టమొదట మనము ఏం అవుతాము? ధ్యాని అవుతాం. ధ్యాని అయిన తర్వాత ఏమవుతాము కొన్ని రోజులకు ధ్యాని తర్వాత యోగి. యోగి తర్వాత ఋషి. ఋషి తర్వాత రాజర్షి. రాజర్షి తర్వాత బ్రహ్మర్షి. ఆఖరి స్టేజి. ఈ బ్రహ్మర్షి పత్రిజిలాగా, విశ్వామిత్రుల్లాగా, వశిష్ఠుల్లాగా వీళ్ళంతా బ్రహ్మర్షులు గదా! కాబట్టి ఆ విధంగా అవుతారనమాట. మరి ఈ విధంగా మనము ఈ యొక్క ధ్యానం అంటే ఇక్కడ కూడా ధ్యానాన్ని గురించి చెప్పారు. ఈ ధ్యానంలో గూడా మరలా 4 స్టేజెసే ఉన్నాయి. ఇక్కడ గూడా ఈ ధ్యాన యోగంలో కూడా 4 స్టేజెసే ఉన్నాయి. కర్మయోగం ఒకటిలో 4 స్టేజెస్ ఉన్నాయి. జ్ఞానయోగం ఒకటిలో గూడా 4 స్టేజెసే ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఈ ధ్యాన యోగంలో గూడా 4 స్టేజెసే ఉన్నాయి. అంటే ఈ యొక్క ఈ ధ్యానము మనము ఆహ్, ఎంత బాగా ఎక్కువ చేస్తే అంత బాగా వస్తదనమాట. ఎక్కువ సమయాన్ని మనం కేటాయించినట్టయితే ఈ ధ్యానం అనేటువంటిది మనకు అవుతుంది. మరి దివ్యచక్షు మనం ఆపాదించుకోవాలంటే ఊరికే అది సాధ్యం కాదు. గంటలు గంటలు ధ్యానం చేస్తేనే గాని ఆ దివ్యచక్షువు కాదనమాట. మన వ్యాపారం బాగా చేస్తే కదా! వ్యాపారంలో డబ్బులొచ్చేది. మరి అదే విధంగా సంగీతంలో బాగా సాధన చేస్తే సంగీతం మనకు అబ్బుతుంది. ఏదైనా సాధన ఉండాల. సాధన లేకుంటే ఏది కాదనమాట. కాబట్టి సంగీతం ఏ విధంగా సాధన చేస్తామో, వ్యాపారానికి మనం ఏ విధంగా కష్టపడతామో, అదే విధంగా ధ్యానంలో గూడా మనము సాధన జేయాల. ఆ సాధన జేసినట్టయితే అప్పుడు మనకు ఈ థర్డ్ ఐ అనేటువంటిది మనకు వస్తుందనమాట. కాబట్టి ఇక్కడ 4 స్టేజెస్ ఇక్కడ గూడా 4 స్టేజెస్ అన్నమాట. అంటే మొట్టమొదటి స్టేజ్ ఏసిందంటే శ్వాస మీద ధ్యాస. ఫస్ట్ స్టేజ్. స్టేజ్ ఏ ఏందంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే ఒక స్థిర ఆసనంలో కూర్చోవడము, కళ్ళు 2 మూసుకోవడము, చేతుల్లో చేతులు, కాళ్ళలో కాళ్ళు క్రాచ్ చేసుకోవడం, కుర్చీలో కూర్చుంటే క్రాచ్ చేసుకోవడం, కింద కూర్చుంటే బాసిపాట్ల పద్మాసనం ఏదో ఒకటి. అంటే స్థిరంగా ఉండాలా, సుఖంగా ఉండేటువంటి ఒక ఆసనంలో కూర్చొని అయి అయి ఈ మామూలుగా కుంభకము, రేచకము, పూరకము ఏమి లేకుండా సహజంగా జరిగేటువంటి ఈ శ్వాసను గమనిస్తూ కూర్చోవడం. అది ధ్యానం అన్నమాట. అంటే శ్వాస మీద ధ్యాస ఉండాల. ఈ శ్వాస మీద ధ్యాస ఉన్నప్పుడు మనం ఏ మంత్రాన్ని మన నోటి నుంచి మరి ఉచ్చరించరాదు. ఏ దేవుని రూపాన్ని మనం ఆపాదించుకోవద్దు. దాన్ని మనం ఏది అంటే మంత్రోచ్చరణ చేయడం గాని, ఆ రూపాన్ని ఊహించుకోవడం గాని ఏది చేయకూడదనమాట. కేవలం మనం సహజంగా జరిగేటువంటి ఆ యొక్క శ్వాసను మాత్రమే లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది అనేటువంటి సహజంగా జరిగేది. అలాగని మనం ఆహ్,
బలవంతంగా గాలిని లోపలికి పీల్చుకోవడం, బయటకు వదలడం చేయకుండా సహజంగా జరిగేటువంటి ఆ శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉండడము. అది శ్వాస మీద ధ్యాస. ఇక బి. స్టేజ్ బి అంటే ఏందంటే, ఈ యొక్క మనస్సు యొక్క ఆలోచన రహిత స్థితి. మనసును ఆలోచన రహిత స్థితిని తెచ్చుకోవాల. ఆలోచనలు లేకుండా తెచ్చుకోవాలన్నమాట. అంటే ఈ ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క ఆ యొక్క ప్రాణశక్తి, విశ్వ ప్రాణశక్తి లోనికి మనం ప్రవేశిస్తుందన్నమాట. ఆ తర్వాత స్టేజ్ ఏంటి? నాడీ మండల శుద్ధి. నాడీ మండల శుద్ధి. స్టేజ్ సి వచ్చేసి నాడీ మండల శుద్ధి. అంటే నాడీ మండల శుద్ధి ఎప్పుడు జరుగుతుంది? మన మైండ్ ఎప్పుడైతే శూన్యంలోకి వెళ్ళిపోతుందో, అప్పుడు ఆ యొక్క ప్రాణమయ శక్తి మనలోనికి ప్రవేశించి ఈ నాడీ మండలం అంతా శుద్ధి అవుతుంది. ఈ నాడీ మండల శుద్ధి అయ్యేటప్పుడు రకరకాల అనుభవాలొస్తాయి. అంటే రకరకాల నొప్పులు వస్తాయన్నమాట. కాబట్టి రకరకాలైనటువంటి బాధలు అంటే ఆ రకరకాలైన నొప్పులు ఇయన్నీ గూడా వస్తా ఉంటాయి. మరి శరీరం బరువైనట్టు, శరీరం తేలికైనట్టు, చలి వచ్చినట్టు, వేడి వచ్చినట్టు ఇయన్నీ రకరకాల అనుభూతులు ఇయన్నీ గూడా వస్తాయన్నమాట. ఇదంతా ఎందువల్ల వస్తుందంటే కాస్మిక్ ఎనర్జీ ఎఫెక్ట్ అన్నమాట. ఇయన్నీ వస్తా ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలా? వీటిని మనం ఈ నా శరీరంలో ఈ విధంగా మార్పొచ్చిందని ఆ ధ్యానాన్ని ఆపకూడదు. కంటిన్యూ చేయాల. ఎందుకంటే ఈ నొప్పులు సహజం. నొప్పులు రావడము అది మంచిదే. మన శరీరంలో ఉండేటువంటి ఆ రుగ్మతలన్నీ వెళ్ళిపోవటం వలన ఆ విధంగా జరుగుతుంది. నొప్పులు రావడం సహజమే. దానికి పత్రిజీ గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు డెలివరీ నొప్పులు లాగానే వస్తాయన్నమాట. ఇవి గూడా డెలివరీ నొప్పులు వస్తాయి. డెలివరీ నొప్పులు డెలివరీ అయ్యేటప్పుడు ఆ నొప్పులు వస్తాయి. శిశువు వచ్చిన తర్వాత ఆనందం ఉంటుంది గదా! అట్లనే ఇక్కడ గూడా ఆ నొప్పులనేవి భరించాలా. ఆ తల్లి ఏ విధంగా ఆ బిడ్డను డెలివరీ అయ్యేటప్పుడు డెలివరీ నొప్పులను భరిస్తుందో, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఎంత ఆనందపడుతుందో, అదే విధంగా మీరు ఎలాంటి నొప్పులు వచ్చినా గాని వాటినన్నిటిని భరించాలా. ఇది శుభసూచకంగా మీరు భావించాలా అనేటువంటిది ఇక్కడ స్టేజ్ సి. తర్వాత స్టేజ్ డి. స్టేజ్ డి అప్పుడు మనకు దివ్య చక్షువు ఆవిర్భావం జరుగుతుంది. దివ్యచక్షువు ఆవిర్భావము జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఎన్ని నొప్పులు, బాధలు ఇయన్నీ గూడా భరించిన తర్వాత ఆ యొక్క తల్లి గర్భం నుంచి ఈ శిశువు బయటికి వచ్చినట్లు మనకు మూడో కన్ను మనకు ఆవిర్భావము జరుగుతుందనమాట. మన పాల భాగాన ఈ యొక్క ఆ యొక్క మూడో కన్ను అనేటువంటిది మనకు ఆవిర్భావము జరుగుతుందనమాట. అప్పుడు ఆ మూడో కన్ను ఆ దివ్యచక్షువు ఉత్తేజితమైనప్పుడు మనము రకరకాల ప్రదేశాలకు వెళ్లి చూస్తాం. అంటే సూక్ష్మ శరీర యానం, చిత్రాలు అంటే రకరకాలైనటువంటియన్నీ గూడా మనము చూస్తామన్నమాట. కొండలు, లోయలు, ఆ ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాలు ఇవన్నీ గూడా మనము చూస్తా ఉంటాం. చెట్లు, కొండలు, లోయలు, పర్వతాలు రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రదేశాలన్నీ గూడా మనకు కనపడతా ఉంటాయి. ఆ యొక్క దివ్యచక్షువుకు ఇవన్నీ గూడా కనపడతాయన్నమాట. కాబట్టి అందుకే యేసుక్రీస్తు చెప్పింది ఏమన్నాడు? "ఈ 2 కళ్ళు ఒకటి కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు." అంటే ఇదే. ఈ 2 కళ్ళు ఒకటంటే ఇది. దివ్యచక్షువు. ఆ దివ్యచక్షువు ఆవిర్భావం కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు అని చెప్పినమాట. అంటే ఇక్కడ 4 స్టేజెస్. మొదటిది స్టేజ్ ఏ వచ్చేసి శ్వాస మీద ధ్యాస. తర్వాత శూన్యస్థితి. తర్వాత నాడీ మండల శుద్ధి. తర్వాత డి వచ్చేసి ఆ యొక్క దివ్యచక్షువు ఆవిర్భావము. ఈ దివ్యచక్షువు అనేటువంటిది చాలా గొప్ప స్థితి. ఇప్పుడు దీన్ని మనం మహాభారతంలో చూసినట్టయితే ఆ దివ్యచక్షువుని గురించి అంటే దివ్యచక్షువును శ్రీకృష్ణ పరమాత్మ సంజీవుడికి ఇస్తాడు. మహాభారత యుద్ధము జరిగేటప్పుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి ఆయన చూడలేడు కాబట్టి ధృతరాష్ట్రుడికి వివరించమని సంజీవునికి శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క దివ్యచక్షువును ఇస్తారనమాట. ఆ దివ్యచక్షువుతో అక్కడ యుద్ధంలో మహాభారత యుద్ధంలో జరిగే సన్నివేశాలను కళ్ళకు కట్టినట్టు క్రికెట్ కామెంటరీ లాగా వివరిస్తూ ఉంటారనమాట. కాబట్టి అది ఆ దివ్యచక్షువు. అదే విధంగా వాల్మీకి కూడా అదే ఆ దివ్యచక్షువుతోటే తాను
రామాయణం రాశాడు. రాముడు పుట్టక ముందే రామాయణాన్ని ఆయన రాశాడనమాట. అదేవిధంగా వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా కాలజ్ఞానం రాశాడు. ఆయన జరగబోయేటువంటి భవిష్యత్తంతా గూడా రాశాడు. ఎలా రాశాడంటే, ఆ యొక్క దివ్యచక్షువుతో. అదేవిధంగా గౌతమ బుద్ధుడు గూడా అంతే. తన యొక్క దివ్యచక్షువుతో తన జన్మలన్నీ చూసుకున్నాడు. తన కర్మలన్నీ అన్నీ చూసుకున్నాడు. ఆ దివ్యచక్షువుతోటే. తర్వాత తన అద ఎవరు ఎక్కడున్నారు అని గూడా ఆయన తెలుసుకోగలడనమాట. ఈ విధంగా ఆ దివ్యచక్షువు దాన్ని గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఈ దివ్యచక్షువు గురించి ఇంకా అర్జునుడితో కృష్ణుడు ఏమంటాడంటే, "అర్జునా! నువ్వు, నేను ఎన్నో జన్మలు ఎత్తాం. ఇంతవరకు నువ్వు గాని, నేను గాని ఎన్నో జన్మలు ఎత్తాం. అయితే నీకు నీ జన్మ నీకు తెలీదు. నా జన్మ, నీ జన్మ, అందరి జన్మలు నాకు తెలుసు. ఎందుకు? ఇది నాకుంది. ఆ దివ్యచక్షువు నాకు ఉంది. నీకు లేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్చుకున్నాను నేను. సాంఘికుల దగ్గర చిన్నప్పటి నుంచే నేను ధ్యానం నేర్చుకున్నాను. ద్రోణాచార్యుల దగ్గర విలువిద్య, ఆ విద్యలు నేర్చుకున్నావు. కాబట్టి నీకు అది లేదు. నాకు ఈ యొక్క దివ్యచక్షువు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సాధించవచ్చు. సాధన చేస్తే ఎవరైనా నేనే కాదు ఎవరైనా సాధించి చెప్తాడనమాట. ఇక్కడ పత్రిజీ గారు ఏమంటారంటే, దివ్య శిక్షణను ప్రతి ఒక్కరు సంపాదించుకోవచ్చు. బస్ కండక్టర్ కావచ్చు, గృహిణి కావచ్చు, చిన్నపిల్లవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అమెరికా వాళ్ళు కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు. ఎవరైనా చేయాల్సిందేంటి? స్థిర సుఖాసనము, కాళ్ళు క్రాస్ చేసుకోవడం, చేతులు క్రాస్ చేయడం, కళ్ళు మూసుకోవడం. అంతే. శ్వాసను గమనించడము. ఇది చేస్తే కొన్ని రోజులకు అది ఆ దివ్య శిక్ష అనేటువంటిది సాధన చేస్తే ఎవరికి అయినా గానీ ఆ దివ్య శిక్షు అనేటువంటిది వస్తుంది. కనుక మనం అందరం ఏం చేయాలా అంటే అభ్యాసం చేయాలా. అభ్యాసం చేయాలా. వ్యాపారంలో ఎలాగైతే మరి బాగా వ్యాపారం చేస్తే బాగా డబ్బులొస్తాయి. అదే విధంగానే మనము ధ్యానం బాగా చేస్తే మనము ఆ దివ్య శిక్షను మనం సంపాదించుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ చెప్పడము జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ కూడా 4 స్టేజెస్. ఇంతవరకు మనము కర్మయోగం ఒకటిలో 4 స్టేజెస్ గురించి తెలుసుకున్నాము. జ్ఞానయోగం ఒకటిలో 4 స్టేజెస్ గురించి తెలుసుకున్నాము. ధ్యాన యోగంలో 4 స్టేజెస్ గురించి తెలుసుకున్నాము. ఇకపోతే జ్ఞాన యోగం 2లోకి ప్రవేశిస్తాయి. కొన్ని జన్మల తర్వాత ఇప్పుడు జ్ఞాన యోగము 2లోనికి ప్రవేశిస్తుందన్నమాట. అంటే కొన్ని జన్మల తర్వాతనే ఈ దివ్యశక్తి పరిపక్వం అయిన తర్వాత ఈ జ్ఞాన యోగము 2వ భాగంలోకి మనము ప్రవేశిస్తాం. అంటే ఇంతకుముందు మనం ఏం తెలుసుకున్నాము? జ్ఞాన యోగము 1లో శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం గురించి తెలుసుకున్నాం. ఇక్కడ జ్ఞానయోగం 2లో కూడా అవే వస్తాయి. శ్రవణం 2, మననం 2, నిధిధ్యాసన 2, సాక్షాత్కారం 2. అక్కడ 1, ఇక్కడ 2. అంటే మార్పు ఏమీ ఉండదు. కాకపోతే ఏంటయ్యా మార్పు అంటే ఇప్పుడు శ్రవణము అనేది అక్కడ ఏం చేశారు? విన్నారు. శివుడితో విన్నాడు అక్కడ. కానీ ఇక్కడ అంటే అక్కడ వినడం జరిగింది. ఇంతకుముందు అంటే భౌతిక కాయంతో విన్నాడు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఆత్మకాయంతో వింటాడు. తేడాది. శ్రవణంలో ఆత్మకాయం. అంటే ఆ ధ్యానంలో ఉన్నప్పుడు, దివ్యశిక్ష ఉన్నప్పుడు ఆళ్ళందరి మాటలు స్వయంగా వినగలుగుతాడనమాట. ఇంతకుముందు ఆ ప్రవక్తను ఎవరో చెప్పేది వింటాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా మనం వినేటువంటి ఆ ధ్యానంలో వాళ్ళ మాటలు మనకు ఆ సందేశాలు మనకు వినడము జరుగుతుందనమాట. అక్కడికి, ఇక్కడికి తేడా ఏంటంటే 1కి, 2కి అక్కడ భౌతిక కాయంతో, ఇక్కడ ఆత్మకాయంతో. అది తేడా అనమాట. అదే విధంగా రెండవది మరణం. మరణం 2 అంటే ఇప్పుడు అక్కడ ఆ ధ్యానంలో ఆ బుద్ధ భగవానుడు కనిపించి ఏమి చెప్పాడు అనేటువంటిది మననం చేసుకుంటూ ఉంటాం. మననం అంటే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, రీకాల్ చేసుకుంటూ ఉంటారనమాట.
ఓహో! నేను నిన్న ధ్యానం చేశాను. ఆ ధ్యానంలో నాకు ఆ యేసుక్రీస్తు కనపడ్డాడు. లేకుంటే బుద్ధ భగవానుడు కనపడ్డారు. లేకుంటే శ్రీకృష్ణ పరమాత్మ కనిపించారు. లేకుంటే ఎవరో కనిపించారు. మరి వాళ్ళు ఈ విధంగా చెప్పారు. ఏం చెప్పారు? "నువ్వు పోయి అందరికి ధ్యానము చెప్పు" అని చెప్పాడు గదా! మరి నేను ఎందుకు చెప్పలేదు? చెప్పాల. నేను కూడా వాళ్ళు చెప్పారు గదా! అందరికీ ధ్యానము చెప్పు అని చెప్పారు గదా! రాత్రి ధ్యానంలో నాకు కనిపించి చెప్పారు గదా! కాబట్టి నేను చెప్పాలా అని ఆ యొక్క ఏదైతే దాన్నంతా మననం చేసుకుంటారనమాట. వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఏ విషయం అయితే వాళ్ళు చెప్పారో ధ్యానంలో గాని, కలలో గాని కనిపించిందో దాన్ని మననము చేసుకుంటారనమాట. మననం చేసుకున్న తర్వాత ఇప్పుడేం చేస్తారంటే స్టేజి సి నిధిధ్యాసన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఉపయోగిస్తాడు. ఇంప్లిమెంట్ చేస్తాడనమాట. ఆ మ విన్నదాన్ని మననం చేసుకుంటాడు. మననం చేసుకున్నటువంటి దాన్ని ఇప్పుడు నిధిధ్యాసన ఇంప్లిమెంట్ చేస్తాడు. వాళ్ళు చెప్పారు గదా! నేను ఆ సత్యాన్ని వెంటనే నేను ఆచరించాలా అని అనుకుంటాడనమాట. ఆ విధంగా తన ప్రయత్నం చేస్తాడు. అందరికీ ధ్యానం చెప్పటానికి ఇక్కడ ప్రయత్నము చేస్తాడనమాట. అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తారు. పత్రిజిగిరి బుక్‌లో ఏం రాశాడంటే, ఒకసారి ఈ చేపలు పట్టుకుంటూ ఒకతను ఉంటే జేసస్ క్రీస్తు మ "ఏం చేస్తున్నావు నాయనా" అంటే, "నేను చేపలు పడుతున్నాను" అంటాడంట. అంటే అప్పుడు, "ఓహో! చేపలు పడుతున్నావా నువ్వు? నేను మనుషుల్ని బట్టే విద్య నేర్పిస్తాను నాతో వస్తావా అంటాడంట. మనుషుల్ని బట్టే విద్య నేర్పిస్తాను నాతో వస్తావా అంటాడు. ఆ! వచ్చేస్తానని ఆ వల అవన్నీ అక్కడ పారేసి వెంటనే వచ్చాడు. అంటే ఇది ఎందుకు చెప్పాడంటే అలాంటి ధైర్యము ఉండాలా. వెంటనే వచ్చేసాడతను. మనుషుల్ని బట్టే విద్య నేర్పిస్తాను వస్తావా అనంగానే అతను ఆ వల ఇవన్నీ గూడా అక్కడ పడేసి ఈయన వెంట అలాంటి ధైర్యము మనకు ఉందా? అలాంటి ధైర్యం మనకు ఉండాలా? ఆ విధంగా మనకు అటువంటి ధైర్యము ఉండాలా అని చెప్తాడనమాట. ఈ విధంగా ఇది ఈ యొక్క ధ్యాన యోగము దీంట్లో 4 స్టేజెస్ గురించి తెలుసుకున్నాము. ఇక కర్మయోగం 2 లాస్ట్ అండ్ ఫైనల్ కర్మయోగము. అంటే ఇయన్నీ ఇప్పుడు కర్మయోగం ఒకటి దాటేసాము. జ్ఞానయోగం ఒకటి దాటాము. ధ్యా ధ్యానయోగం ఒకటే. కర్మయోగం ఒకటి దాటాము. జ్ఞానయోగం ఒకటి దాటాము. ధ్యానయోగం దాటాము. తర్వాత జ్ఞానయోగం 2 దాటాము. ఇప్పుడు కర్మయోగం 2లోకి ప్రవేశించాం. ఐదవ యోగం ఇది. దీంట్లో ఏమంటే ఇంకా ఇదంతా ఇంకా చెప్పాలా. ఈ కర్మయోగం 2 ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకసలు ఇంకా జన్మ అనేటువంటిదే ఉండదనమాట. ఏం చేయాలి ఇక్కడ కర్మయోగం 2లో? ధ్యాన ప్రచారం చేయడం. ఇప్పుడు నేర్చుకున్నాం. ఆ ధ్యానం అనేటువంటిది ఎలా చేయాలా? ఏమిటి? అనేటువంటిది నేర్చుకున్నాము. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? ధ్యానం అందరికి చెప్పాల. బుద్ధ భగవానుడు ఆనాపానసతి ఆ రోజు 2500 సంవత్సరాల క్రితం చెప్పారు. కానీ అది మరుగున పడిపోయింది. అది మళ్ళా టెంకాయలు, పూజలు, పురస్కారాలు ఇవి రావడం జరిగిందనమాట. కాబట్టి మళ్ళీ ఈ, ఈ పూజలు, పునస్కారాలు ఇయన్నీ టెంకాయలు కొట్టడము ఇయన్నీ వచ్చేసినాయి. కాబట్టి తిరిగి వాటిని దాన్ని తిరిగి మనం ఇప్పుడు ఈ ధ్యానంలోకి ఆనాపానసతిని నేర్పించాలనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏ మనిషి అయితే అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉంటాడో అతడు చివరి జన్మల్లో ఉన్నవాడు అని చెప్తాడు పత్రిజీ. ఏ మనిషి అయితే అందరికీ ధ్యానము నేర్పిస్తూ ఉంటాడో అతడు చివరి జన్మల్లో ఉన్నవాడు. ఏ మనిషి అయితే ఊరూరు తిరిగి చెప్తుంటాడో కనపడిన ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి, ఆత్మ జ్ఞానం గురించి నేర్పిస్తూ ఉంటాడో వాళ్ళు చివరి జన్మల్లో ఉన్నవారు. వాళ్ళకు జన్మ లేదు. ఒకవేళ తిరిగి రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు అని చెప్తాడనమాట. కాబట్టి వీళ్ళందరూ జీసస్ క్రీస్తు లాగా, అదే విధంగా గౌతమ బుద్ధుడిలాగా, వర్ధమాన మహావీరుల్లాగా మనం చివరి జన్మ చేసుకోవాల. మనం కూడా చివరి జన్మ చేసుకోవాలంటే ఈ కర్మయోగం 2లో
ప్రవేశించాలన్నమాట. కర్మయోగం 2లో. కర్మయోగం 2 ఏంది? అందరికీ ధ్యానం చెప్పడమే. మనం పత్రిజీ గారు అంటారు గదా! నీకు ఏది తె ఏది చెప్ ఏది తెలిస్తే బి తెలిస్తే బి అని చెప్పుకుంటాడు అందరికి. అంటే ఏ నుంచి జెడ్ దాకా నేర్చుకున్న వరకు ఆగాల్సినటువంటి పని లేదు. నీకేది తెలిస్తే దాన్ని నువ్వేది నేర్చుకుంటావో దాన్ని 10 మందికి పంచు అంటాడనమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఎవరైతే అందరికీ ధ్యానాన్ని నేర్పిస్తారో, ఆత్మజ్ఞానాన్ని నేర్పిస్తారో వాళ్ళకు చివరి జన్మ ఇది. ఇక జన్మంటూ లేదు. అంటే ఇక్కడ ఏంది? నువ్వు శరీరం కాదు, ఆత్మవని తెలుసుకో. మనం చెప్పాల్సింది, నేర్పించాల్సిందేంది? నువ్వు శరీరము కాదు, ఆత్మ. నువ్వు మానవుడివి కాదు, మాధవుడివి. నువ్వు జీవుడివి కాదు, దేవుడివి అని తెలుసుకో. ఈ విషయాల్ని మనము అందరికీ నేర్పించాలా? దీన్ని అంటే ఈ ధ్యానాన్ని అందరికీ నేర్పించాలా? అంటే కర్మయోగం 2లోకి ప్రవేశిస్తే తిరిగి మనము ఈ భూమి మీదకి రావాల్సినటువంటి అవసరము లేదు అని చెప్తాడనమాట పత్రిజీ గారు. కాబట్టి ఇది ఈ యోగ పరంపర గురించి, ఈ యోగ పరంపర గురించి పత్రిజీ గారు ఈ చాలా వివరంగా మరి బుక్కు రాశారు. ఇది ప్రతి ఒక్కరూ అందరికి చాలా మంది మన పిరమిడ్ భాషలు అందరికీ తెలుసు. తెలియకుండా కాకుంటే మనము ఏదో టాపిక్ చెప్పుకోవాలి కాబట్టి మనం రివిజన్ చేసుకుంటున్నాం. అందరికీ తెలిసినటువంటి టాపిక్కే ఇది. ఇది రివిజన్ మళ్ళా ఒకసారి. అంటే పత్రిజీ గారి టాపిక్‌లు ఎవరికీ పిరమిడ్ భాషలో తెలియని టాపిక్ అంటూ ఏది ఉండదనుకుంటాను నేను. ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు. ఎవరంటే కొత్త వాళ్ళకు ఉపయోగపడుతుంది. పాత వాళ్ళకు రివిజన్ దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈరోజు యోగ పరంపరలో ఈ 5 యోగాల గురించి కర్మయోగం ఒకటి, జ్ఞానయోగం ఒకటి, ధ్యాన యోగము, తర్వాత జ్ఞానయోగం 2, కర్మయోగం 2 వీటిని గురించి పత్రిజీ గారు వాళ్ళ ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మనం చెప్పుకున్నాము. ఆయన దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యోగ పరంపరను గురించి తెలుసుకోవాలా? అంటే ఈ యోగ పరంపరను గాని తెలుసుకున్నట్లయితే మనం ఏ స్టేజ్‌లో ఉన్నాము, మనం ఏ స్థితిలో ఉన్నాము అనేటువంటిది మనకు అర్థమవుద్ది. మనం ఈ స్టేజెస్ అన్నీ మనం చూసుకున్నాం గదా! ఏ స్టేజ్‌లో ఏది ఎలాంటి ప్రభావము అనేది. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది మనకు అర్థమవుద్ది. దీన్ని గాని క్షుణ్ణంగా మనం గాని అర్థం చేసుకుంటే మనం ఏ స్టేజ్‌లో ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము మనము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఓకే. టైం అయినట్టుంది. ఓకే సార్. థాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మరి మీకు ధన్యవాదాలు. మంచి అవకాశం ఇచ్చారు. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి మీ యొక్క ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ.